హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే షర్మిల గారికి మధ్య జరుగుతున్నటువంటి గొడవ మనందరికీ తెలిసిందే. ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవ, దాని గురించి వచ్చినటువంటి విభేదాలు, రోడ్డు మీదకు వచ్చే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే దీని గురించి మొన్న విజయమ్మ గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సరస్వతి భూములకు సంబంధించి అన్ని హక్కులు కూడా నాకే ఉన్నాయి, నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి అటు కొడుకు మీద కోడలి మీద ఇద్దరు కూడా దీన్ని కుట్రపూరితంగా లాగేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు. సో దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దీనికి ప్రతిస్పందనగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ మళ్ళీ రాసినట్టుగా తెలుస్తుంది కోర్టుకి. మా చెల్లెలి అక్రమాలకు అమ్మ అండగా ఉంటుంది, వ్యవహారం అంతా షర్మిల వెనుకుండి నడిపిస్తున్నారు, ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు, న్యాయం కోసమే ఈ పిటిషన్లు. ఎన్సిఎల్ టీవీకి సంబంధించినటువంటి నివేదించినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్ కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఇది. సరస్వతి పవర్ వాటాల వివాదం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తల్లి విజయమ్మ ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ కంపెనీ లా అండ్ ట్రిబ్యునల్ సంబంధించి హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాలకు వివాదాల్లోకి తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, ఆమెపై గౌరవమైన ఉంది, కానీ అయితే చెల్లి వెనకుండి తల్లిని ప్రేరేపిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా చూడొచ్చు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ అసలు సరస్వతి భూములు కావచ్చు, వీళ్ళ ఆస్తులు కావచ్చు, సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి? 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ ఉన్నటువంటి ఆస్తులు విలువలు ఏంటి? ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు. అసలు 2009కి వచ్చేపాటికి జస్ట్ ఒక 5 ఏళ్లలో ఈ 1,00,000 కోట్ల రూపాయల దగ్గర వీళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి? సాక్షి పేపర్లు వచ్చాయి, భారతీయ సిమెంట్ వచ్చింది, సాక్షి టీవీలు వచ్చాయి, ఇంకా అనేక పవర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వచ్చాయి. బెంగళూరులో ప్యాలెస్లు వచ్చాయి, ఇతర దేశాల్లో ప్యాలెస్లు కట్టుకున్నారు. తాడేపల్లిలో కొత్తగా 2019 ముందు అనుకుంటా కట్టుకుంది. కానీ బోల్డన్న ఆస్తులు అయితే వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎవరికీ తెలియలే. కనీసం రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు, ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి అవడానికి ముందు, ఆయనకి పాదయాత్ర చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఏదో ఒక స్థలాన్ని అమ్ముకుని ఆయన పాదయాత్ర చేసినటువంటి సందర్భం ఉందని చెప్పి ఆయన సన్నిహితులే చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి ఒక్కసారిగా ఇన్ని వేల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అవకాశం ఎంత ఉంది? దీని మీద ఆయన మీద ఇప్పటికే కేసులన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన దానికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి 16 నెలల జైల్లో ఉండి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇక్కడ ఎంత దారుణమైనటువంటి విషయాలంటే, ప్రజల దగ్గర నుంచి దాచుకున్నటువంటి సొమ్ము కోసం వీళ్ళ ముగ్గురు కొట్టుకుంటున్నారు, తల్లి, కొడుకు, కూతురు. ఇది నిజంగా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ఇలాంటి వ్యక్తులకే ఇంకా వాళ్ళకి పట్టం కట్టి వాళ్ళకే అధికారాలు ఇస్తే ఇంకా ఈ 5 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించుకుని ఉండొచ్చో మనమే ఆలోచించుకోండి. ఒక తండ్రిని అడ్డం పెట్టుకునే కొన్ని 1,00,000 కోట్లు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈసారి తనే అధికారంలో ఉంటే ఇంకా ఏ రకంగా సంపాదించుకుని ఉంటాడో ఆలోచించండి. ఇకపోతే సరస్వతి భూముల గురించి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొన్నటువంటి వాటాలు సపరేట్గా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకుంటే తల్లిని, చెల్లిని కూడా ఆయన ఆస్తుల కోసం వదలట్లేదు. పోన్లే మా తల్లే కదా, మా చెల్లే కదా అనేది కూడా ఆయన కనికరం లేకుండా ఎంత అంటే డబ్బు కోసం ఎంత దారుణానికైనా దిగజారుస్తారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఉదాహరణం చాలు. ఆయన కంప్లీట్గా ఎవరైనా సరే నాకు అవసరం లేదు, తల్లా చెల్లా ఇంకొకళ్ళ ఎవరూ కూడా నాకు అవసరం లేదు, ప్రజలైతే ఇంకా అసలు దేనికి అవసరం లేదు, నాకు డబ్బు కోసం నేను ఎంతవరకు అయినా వెళ్తా, ఎంతవరకు అయినా దిగజారుతా, ఎంత దారుణమైనా సరే చేస్తా అని చెప్పి మనకి ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్యే మనం దానికి ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా జనాల్లో ఇంకా 40% మంది ఓట్లు వేశారు అంటే ప్రజలకే విజ్ఞతగా ఆలోచించుకోవాలి. ఎలాంటి వ్యక్తులకి మనం ఓటేస్తున్నాం? తల్లిని, చెల్లిని చూడలేనటువంటి వ్యక్తికి, వాళ్ళ మీదే కనికరం లేకుండా చూపించి బయటికి నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేసినటువంటి వ్యక్తికి అసలు ఆస్తులు ఎలాగైనా రానుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు అంటే
డెఫినెట్గా షర్మిల గారి పాత్ర, విజయమ్మ గారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఆమె అహర్నిశలు రోడ్ల మీద పాదయాత్రలు చేసుకుంటూ, ఓదార్పు యాత్రలు చేసుకుంటూ, షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ ఎక్కడ కేడర్ని పక్కదో పట్టించుకోకుండా, పక్కకి వెళ్ళకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి మీద సింపతి క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు. అలాంటిది అధికారంలోకి రాగానే నాకు నువ్వు అవసరం లేదు, అవతలికి పో, నీకు ఆస్తి లేదు, ఏమీ లేదని చెప్పి బయటికి కెంటేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడొచ్చు. అలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారు, ప్రజలను ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే ఇంకా దానికన్నా విచిత్రమైనది ఏమీ లేదు. ఇప్పటికే ప్రజలు కొంతమంది తేరుకున్నారు, కానీ ఇంకా 40% మంది ఇంకెవరైతే ఉన్నారో దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ విర్రవీగిపోతున్నటువంటి పరిస్థితికి ప్రజలే కారణం అని మాత్రం అనుకోవచ్చు.